వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నామండి. దీంట్లో ఆల్రెడీ మనం 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పామండి ఆల్రెడీ. ఇప్పుడు మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. 4 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, 4 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6 మనకి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే మామూలుగా అయితే మనకి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. మనకి ఇచ్చిన అంటే ఇప్పుడు ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేద్దామండి. బై ద డెఫినేషన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అండి. మన ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ నుంచి నేర్చుకున్నామండి ఆల్రెడీ ఆపరేషన్ అండ్ సెట్స్లో. ఏ ఇంటర్సెక్షన్ బి అండి, బి ఇంటర్సెక్షన్ సి అండి. అంటే బిలోను సిలోను కామన్ ఎలిమెంట్. అంటే ఇక్కడ బి ఇంటర్సెక్షన్ సి అండి. అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి రాయాలి. అంటే మనకి ఇది కార్టేషియన్ ప్రోడక్ట్ అండి. క్రాస్ ప్రోడక్ట్ అంటే కార్టేషియన్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఇక్కడ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి రాయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3 ఉన్నాయండి. బి ఇంటర్సెక్షన్ సిలో 4 మాత్రమే ఉంది. అంటే మనం ఏం రాయాలంటే 1, 4, ఇక్కడ 2, 4, 3, 4 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది ఫస్ట్ది. అలాగే మనకి రెండోది అండి, ఏ క్రాస్ బి రాయాలి ఫస్ట్. అంటే మనకి ఇక్కడ తర్వాత ఇంటర్సెక్షన్ చేయించండి కామన్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఏ క్రాస్ బి రాయాలి, తర్వాత ఏ క్రాస్ సి రాయాలి. ఏ క్రాస్ బి అంటే మనకి ఏ క్రాస్ బి అంటే మనకి తెలుసు కదండి. అంటే ఇదేమో ఫస్ట్ దాంట్లో ఎలిమెంటు, ఇదేమో సెకండ్ దాంట్లో ఎలిమెంటు. అంటే ఫస్ట్ దాంట్లో ఎలిమెంట్ అంటే 1, 2, 3, ఇక్కడ 1, 2, 3 ఫస్ట్ దాంట్లో ఎలిమెంట్ తీసుకోవాలి. ఇక్కడ సెకండ్ దాంట్లో ఎలిమెంట్ అంటే బి ఇంటర్సెక్షన్ సిలో ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ దాంట్లో అన్నిటికీ ఒకటే వచ్చిందండి. ఇది మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ ఏ క్రాస్ బి అంటే ఇక్కడ మనం రాద్దామండి ఆర్డర్ పేర్స్. అంటే 1, 3, 1, 3, 1, 4 అలాగే 2, 3, 2, 4 అలాగే 3, 3, 3, 4 అండి. ఇదేమో మనకి ఏ క్రాస్ బి. అలాగే ఏ క్రాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ క్రాస్ సి అంటే మనకి ఏని సిని తీసుకోవాలండి. అంటే 1, 4, 1, 5, 1, 6 అండి. అలాగే 2, 4, 2, 5, 2, 6 అండి. అలాగే 3, 4, 3, 5, 3, 6. అంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి మనకి రావాలి. అంటే 9 రావాలి. ఇక్కడ మనకి ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ అండి. ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అండి. ఇది చేయాలి మనం. రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి మనం చూసుకోవాలి. ఇక్కడ 1, 3 మామూలుగా అయితే కామన్గా లేదండి. 1, 4 కామన్గా ఉంది. 1, 4 ఇక్కడ 1, 4 ఉంది. అలాగే 2, 3 కూడా లేదు. ఇక్కడ 2, 4 ఉందండి. ఇక్కడ 2, 4 ఉంది. అలాగే 3, 3 కూడా ఎక్కడ లేదండి. 3, 4 ఇక్కడ 3, 4 ఉంది. ఇక్కడ 3, 4 ఉంది. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇంటర్సెక్షన్ కాబట్టి కామన్ ఎలిమెంట్స్ ఒకటే రాయాలి. అంటే 1, 4 మనకి 2, 4 అలాగే 3, 4 అండి. ఇది మనకి ఇంటర్సెక్షను. థర్డ్ వన్ వచ్చి మనకి ఏ క్రాస్ బి యూనియన్ సి అండి. అంటే ఫస్ట్ మనం బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే బి అండ్ సిలో ఉన్న ఎలిమెంట్స్ 2 రాయాలి. అంటే రిపీటెడ్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి రాయకూడదండి. అంటే ఏమవుతుందంటే 3, 4, 5, 6 అవుతుంది. ఇది బి యూనియన్ సి. ఏ క్రాస్ బి యూనియన్ సి అంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3 కాబట్టి ఇక్కడ ఏమవుతాయంటే 1, 3, 1, 4, 1, 5, 1, 6 అండి. అలాగే మళ్ళీ రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి. 2, 3, 2, 4, 2, 5, 2, 6 అండి. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ కింద రాయాలి. అంటే 3, 3 మనకి
ఇక్కడ 3 4 3 5 3 6 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి యూనియన్ సి. ఫోర్త్ వన్ వచ్చి మనకి యూనియన్ అండి. అంటే మనకి ఆల్రెడీ ఏ క్రాస్ బి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, ఏ క్రాస్ సి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. రెండు కలిపి యూనియన్గా రాయాలి ఫోర్త్ వన్. అంటే ఫస్ట్ మనం ఇవి రాసేద్దామండి. రెండిట్లో కామన్గా మామూలుగా కామన్గా ఉన్నాయి రాసేయాలి. అంటే ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి అండి. రెండిట్లో యూనియన్ రాయాలి. రెండిట్లో యూనియన్ రాద్దామండి. ఫస్ట్ 1 రాసేద్దామండి. అంటే 1, 3 1లు రాసేద్దాం, తర్వాత 2లు రాద్దాం, తర్వాత 3లు రాద్దామండి. అంటే 1, 3 అలాగే ఇక్కడ 1, 4 1, 5 ఇక్కడ ఉందండి. 1, 5 1, 4 1, 5 అలాగే 1, 5 1, 6 అండి. ఇక్కడ మనకి 1 అయిపోయింది. తర్వాత 2 చూద్దామండి. 2, 3 2, 4 2, 5 2, 6 అండి. 2 అయిపోయింది. అలాగే మనకి 3 చూద్దామండి. రెండిట్లోనూ కామన్గా ఉండేది 3, 3 3, 4 ఇక్కడ మనకి 3లో 3, 5 3, 6 అండి. ఇది మనకి ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి అండి. ఇది మనకి రెండో క్వశ్చన్ అండి. లెట్ f of x is equal to x² and g of x is equal to 2x plus 1 be two real functions. Find f plus g into x, f minus g into x, f into g into x, f by g into x అండి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్స్ రియల్ ఫంక్షన్స్ ఇచ్చాడండి. మనకి వాటిలో సమ్ అడిగాడు, డిఫరెన్స్ అడిగాడు, మల్టిప్లికేషన్ అడిగాడు, డివిజన్ అడిగాడు అండి. అంటే మనకి ఫస్ట్ వన్ దీన్ని ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ని ఎలా రాయాలంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయాలి. అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆల్రెడీ ఇచ్చాడండి x², జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x + 1 అంటే ఏమవుతుందంటే x + 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. అలాగే రెండవది ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్ అండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x², జీ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఉంది కాబట్టి -2x -1 అండి. అలాగే థర్డ్ వన్ వచ్చి మనకి ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ అండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x² ఇంటూ 2x + 1 అండి. ఇక్కడ 2x³ + x². ఫోర్త్ వన్ వచ్చి ఇక్కడ ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x², జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x + 1 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3 అండి. లెట్ ఎఫ్ కామా జీ మ్యాప్స్ R to R ఈజ్ డిఫైన్డ్ బై రెస్పెక్టివ్లీ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x + 1, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 3. ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ కామా ఎఫ్ మైనస్ జీ అండ్ ఎఫ్ బై జీ అండి. అంటే మన ఫస్ట్ వన్ ఎఫ్ ప్లస్ జీ చేయాలి. ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x + 1, ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x - 3 అండి. రెండు యాడ్ చేయాలి. అంటే ఏమవుతుందంటే 3x - 2 అండి ఇది. అంటే సెకండ్ వన్ వచ్చి మనకి ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్ అండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x + 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే -2x + 3 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -x + 4 అవుతుంది. అంటే థర్డ్ వన్ వచ్చి మనకి ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x + 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x - 3 అండి. ఇది నెంబర్ 4 అండి. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, 1, 2, 3, 0, -1, -1, -3 బి ఏ ఫంక్షన్ ఫ్రమ్ z to z డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ax + b అండి. ఫర్ సమ్ ఇంటిజర్స్ డిటర్మిన్ a, b అండి. అంటే మనకి ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ax + b అని ఇచ్చాడండి. ఏబి వాల్యూలు డిటర్మిన్ చేయమంటున్నాడు. అంటే మనకి
xy బిలాంగ్స్ టు ఎఫ్ అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అండి. ఇమేజ్ ఎలిమెంట్స్ xy బిలాంగ్స్ టు మనకి ఏమైనా ఆర్డర్ పెయిర్ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని రాయొచ్చండి. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఫంక్షన్లో మన ఎలిమెంట్స్ తీసుకుని మనకి దీని నుంచి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఆ వాల్యూస్ నుంచి మనం ఏబీ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ సిన్స్ 1,1 బిలాంగ్స్ టు ఎఫ్ అండి. అంటే మనకి ఇక్కడ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇక్కడ ఏ ఇంటూ 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, ఇది ఈక్వేషన్ 1 అండి. అలాగే మనం ఎలిమెంట్స్ ఏవన్నీ తీసుకోవచ్చండి, దాని నుంచి మనకి ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంతే. 0,-1 తీసుకుందామండి. ఇన్ ఎఫ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1. అంటే ఇక్కడ 0,-1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1. మనకి ఏ ఇంటూ 0 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు -1 అండి. ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు అంటే బి వాల్యూ -1 రాస్తే ఇక్కడ 1 అండి. బి వాల్యూ -1 రాస్తే ఏ ప్లస్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని అవతల తీసుకెళ్ళిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. మనకు వాల్యూస్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు -1 అండి. ఇది ఆన్సరు. 5 అండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు 1, 5, 9, 11, 15, 16 అండి. అండ్ ఫంక్షన్ ఇచ్చాడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, 5, 2, 9, 3, 1, 4, 5, 2, 11 అండి. ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అండి. అంటే ఎఫ్ అనేది రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అండి. మనకి రిలేషన్ అంటే తెలుసండి, ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ అంటాం. ఫంక్షన్ అంటే మనకి డెఫినేషన్ తెలుసు, మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ మ్యాప్డ్ ఆర్ అసోసియేటెడ్ ఎవరి ఎలిమెంట్ ఇన్ బి అయితే దాని ఫంక్షన్ అంట. అలాగే మనం ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తామంటే మనకి ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ ఆర్డర్ పెయిర్స్ ఏ క్రాస్ బిలో ఉన్నాయో లేదో ఒకసారి మనకి అంటే చెక్ చేయాలండి. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, 5, 2, 9, అలాగే 3, 1, 4, 5, 2, 11 ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏ క్రాస్ బిలో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏలో ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ బిలో ఉండాలండి. అంటే 1, 5 బిలాంగ్స్ టు ఉందో లేదో ఒకసారి చూద్దామండి. 1 ఫస్ట్ ఎలిమెంట్లో ఉంది, 5 అనేది సెకండ్ ఎలిమెంట్లో ఉంది కాబట్టి ఇది ఏ క్రాస్ బి అండి. అలాగే 2, 9 కూడా మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఏలో ఉంది, తర్వాత బి అనేది 9లో ఉంది కాబట్టి ఏ క్రాస్ బి అండి. అలాగే 3, 1 అండి. 3 అనే ఎలిమెంటు ఇక్కడ బి అనే ఎలిమెంట్ ఇక్కడ 1 అనేది బిలో ఉంది కాబట్టి ఏ క్రాస్ బి. అలాగే 4, 5 బిలాంగ్స్ టు ఏమవుతుందంటే ఏ క్రాస్ బి అవుతుందో చూద్దాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉందండి, బిలాంగ్స్ టు ఏ క్రాస్ బి. అలాగే 2, 11 అండి. మనకి బిలాంగ్స్ టు ఏమవుతుందంటే 2 అనేది ఇక్కడ ఉంది, 11 అనేది ఇక్కడ ఉంది, ఏ క్రాస్ బి అండి. మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పెయిర్స్ ఇన్ ఏ క్రాస్ బి అండి. కాబట్టి ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అవుతుందండి. ఏ టు బి అవుతుంది. మనకి రెండోది చూద్దామండి. రెండోది ఫంక్షన్ ఏ టు బి అవుతుందో లేదో మనం మామూలుగా అయితే ఇక్కడ 1, 2, 3, 4 తీసుకుందామండి. మ్యాపింగ్ ఇలా చూద్దాం. ఇక్కడేమో ఏ అనే సెట్లో 1, 2, 3, 4, ఇక్కడ 5, 1, 5, బి అనే సెట్లో 1, 5, 9, 11, 15, 16 అండి.
అంటే మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు, అంటే 1 మ్యాప్డ్ విత్ 5 అండి, అలాగే 2 మ్యాప్డ్ విత్ 9, అలాగే 3 1 అండి, అలాగే 4 5 అండి. ఇక్కడ మళ్ళీ 4 5 2 11 అండి. ఇక్కడ మనకి ఎవరీ ఎలిమెంట్ ఇన్ అసోసియేటెడ్ ఆర్ మ్యాపింగ్ దేర్ ఇస్ ఏ 1 ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్ని ఫంక్షన్ అంటాం. మామూలుగా అయితే ఇది ఫంక్షన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. అంటే మనకి 1 మ్యాప్డ్ విత్ 5 అండి. 1 అనేది ఏలో ఉంది, బి 5 అనేది బిలో ఉంది, ఇమేజ్ అయింది. అలాగే 2కి మనకి 2 ఇమేజెస్ ఉన్నాయండి, 2కి 2 ఇమేజెస్ ఉన్నాయి. అలాగే 3కి 1 ఉంది, 4కి 5 ఉందండి. ఇక్కడ మనకి 1కి 5 4కి 5 ఉండొచ్చు అండి, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి. ఇక్కడ మనకి ఇమేజ్ 2, అంటే ఇక్కడ మాత్రం 2కి ఇమేజ్ 2 ఉన్నాయండి. 2 మ్యాప్డ్ విత్ 9, 2 మ్యాప్డ్ విత్ 11 అండి. కాబట్టి ఇది ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అండి. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఎలిమెంట్ ఇన్ అసోసియేటెడ్ మ్యాపింగ్ దెర్ ఇస్ 1 ఎలిమెంట్ ఇన్ బి అయితే మనం ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. ఇది మనకి 4 మార్క్స్ సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇది మనకి జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనకి బుక్ వచ్చి 4-5 డేస్లో వస్తుందన్న అంటున్నారండి బుక్ స్టోర్ వాళ్ళు. కాబట్టి మనకి ఇక్కడ 8 మార్క్స్ చెప్పుకోవాలి. 8 మార్క్స్ అనేది మనకి అంటే మనకి ఫంక్షన్స్లో వచ్చిన థియరమ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే మనకి ప్రూఫ్గానే ఉండొచ్చు అండి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్దామండి. ఇక్కడ వరకు మనకి 4 మార్క్స్ కంప్లీట్ అయినాయి. అంటే 4 మార్క్స్ ఈ మోడల్లో ఉండొచ్చు, ఇంకా క్వశ్చన్ చెప్తామండి టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత. మనకి 8 మార్క్స్ మాత్రం అంటే థియరం ఉంటుందా లేకపోతే ప్రాబ్లం ఉంటుందా అనేది మనం ఒకసారి టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మనకి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మనం 8 మార్క్స్ చెప్తామండి. అంటే ఇప్పుడు 8 మార్క్స్ చెప్తే మనకు కరెక్ట్గా అది క్వశ్చన్ మనకు వచ్చి ఉండాలి, అది అంటే ఎగ్జామ్లో రాగలిగి ఉండాలి, మనం ఏదో చెప్పడం కాదండి. అంటే ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, 4 మార్క్స్ ఇక్కడ వరకు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కంప్లీట్ చేసామండి. ఇది మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధించి. తర్వాత నెక్స్ట్ టెగ్నోమెట్రీ ఫంక్షన్స్ గురించి చెప్దామండి. ఇక్కడ 8 మార్క్స్ మాత్రం మనకి కొత్త టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మొత్తం సిలబస్ అంతా మనం అప్లోడ్ చేస్తామండి. కాకపోతే అక్కడ 8 మార్క్స్ ఏ వస్తాయని థియరం వస్తుందా లేకపోతే మనకి సెట్స్లో ప్రూఫ్ ఉంటుందా అనేది మనకి ఒకసారి మనకి టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఐడియా ఉంటుంది. కాబట్టి మనం తర్వాత 8 మార్క్స్ చెప్పుకుందామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.